అది ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లోనే లేదనుకుంటాను కదా, హీరోయిన్స్ ని గ్లామరస్ గా చూపించడం అన్న ట్రెండ్ అప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాల నుంచి అదేనమ్మా స్టార్ట్ అయింది. అదే అంటున్నానే, రాఘవేంద్రరావు గారు సినిమాల నుంచి హీరోయిన్లకి వ్యాంపులకు వేసే డ్రెస్సులు వేయటం సాంగుల్లో. రాఘవేంద్రరావు పీరియడ్ ముందు ఇలాంటి బోల్డ్ ఎవరేమనుకున్నా సరే, రాఘవేంద్రరావు గారు ఈ జమానా స్టార్ట్ అయ్యేంత ముందు వరకు హీరోయిన్లు పొందికగా చక్కగా ఉండేవారు. వాళ్ళు హీరోయిన్లు అప్పుడు గ్లామరస్ శ్రీదేవిలు, జయప్రదలు, రాఘవేంద్రరావు రాకముందు అంతకుముందు రాజశ్రీలు, జమునలు, సావిత్రులు చేయలేదా? వాళ్ళందరూ బొడ్డు మీద బొంగరాలు తిప్పితేనే గ్లామర్ అయ్యారా? కాదు కదా. అలాగే ఉన్నారు. కానీ రాఘవేంద్రరావు పీరియడ్ జమానా స్టార్ట్ అయినాక ఏమైందంటే, ఆ సంసారపక్షమైన హీరోయిన్ ఇలాంటి డ్రెస్సులు వేయాలంటే వ్యాంపులు, విజయలలిత, హాలము ఇలాంటి వాళ్ళకి వేసేవాళ్ళం. ఆ వ్యాంపు డ్రెస్సులు హీరోయిన్లకి పవిత్రంగానే చూపించేవాళ్ళం. రాఘవేంద్రరావు జమానా వచ్చిన హీరోయిన్ని కూడా ఆ సాంగుల్లో వ్యాంపుల డ్రెస్సులు వేయించేసేసి బొడ్డు మీద బొంగరాలు తిప్పటం అవి సక్సెస్ అయింది. సక్సెస్ అయ్యడంతో ఆ వెర్రి కాస్త పెరిగి మర్రి చెట్టయి ఇవాళ ఇప్పదీసి చూపించటమే హీరోయిన్ అయింది. అర్థమైందని అంటే ఆ ట్రెండ్ అలా వెళ్ళింది, అది సక్సెస్ అవటం. దీంట్లో భాగస్వాములు ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలని, అలాంటి పాటల్ని హారతులు పట్టారు. తిరస్కరించడం తర్వాత విషయం, అసలు హారతులు పట్టారు ఆ పాటలకి ప్రేక్షకులు, ఆయన తీసిన పాటలు. సో అది అందరికీ మరి డబ్బుతోటి కూడిన వ్యాపారం. సినిమా అనేది కేవలం వ్యాపారమే కాదు కదా, కేవలం సరస్వతే కాదు, డబ్బుతోటి కూడింది. అందుకని ఈ ప్రపంచంలోనే ఏ ఇండస్ట్రీ కూడా రెండు దేవుళ్ళతో ఉండదు. అందరికీ మిగతా ఇండస్ట్రీలో ఎందుకంటే వాళ్ళకి లక్ష్మి ఉంటే చాలు, అంటే డబ్బు ఉంటే చాలు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ పోవచ్చు. ఒక్క సినిమా ఇండస్ట్రీనే, ప్రపంచం యావత్తు ఒక్క సినిమా ఇండస్ట్రీనే లక్ష్మి సరస్వతి ఇద్దరిని సమాంతరంగా గౌరవించి పూజించవలసిన ఇండస్ట్రీ. ఇక్కడ సరస్వతిని ఎంత గౌరవిస్తామో, సరస్వతికి ఎంత విలువిస్తామో, ఆ క్రియేటివిటీ, ఆ స్క్రిప్ట్ దానికి ఎంత విలువిస్తామో, డబ్బుకు కూడా అంత విలువ ఇవ్వాలి. ఎందుకంటే కాసులతో కూడిన విషయం. ఇవాళ మరీను ఆ రోజుల కన్నా ఇప్పుడు ఇంకా మరీను విపరీతమైన కాస్టు, ప్రధానికి కాస్ట్ మేకింగ్ డేస్ నెంబర్ ఆఫ్ పెరగటము అట్లా అయిపోయింది. టెక్నాలజీ పెరిగినాక తగ్గాల్సి, టెక్నాలజీ వల్ల ఇంకా డేట్లు ఎక్కువ అవుతుంది. అలాగూ అందువల్ల ఆ లక్ష్మిని కూడా గౌరవించాల్సిన పరిస్థితి వల్ల ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అదే ఫాలో అయ్యారు మిగతా ఆయన శిష్యులు. అది ఆయన కాంటెంపరీస్, అది ఆయన కాంటెంపరీ కోదండరామిరెడ్డి గారు అవ్వచ్చు, బాబాయ్ గారు అవ్వచ్చు, ఆ కాంటెంపరీస్ అదే స్టైలు. ఎవరైనా సరే అది చేయాలి. అది మళ్ళీ ఆఫ్ లైట్ కొంచెం మళ్ళీ మొదలవుతుంది హోప్. ఎందుకంటే హీరోయిన్ అనగానే సావిత్రమ్మ అనేవారు, జమునమ్మ అనేవారు, అంజమ్మ అనేవారు, అది ఇది అనేవారు కాదు. ఇవాళ ఏ హీరోయిన్ ఆఖరి ఫ్రేజు సౌందర్య, నేను పరిచయం చేసిన సౌందర్యతోటి ఆగింది. సౌందర్యని ఎవరు కూడా అది ఇది అనేవారు కాదు. సౌందర్య ఒకటే, ఆ తర్వాత చెప్తా. సౌందర్య ఒకటే ఆ కట్టుబడి ఉంది. నేను మొదటి రోజు మేకప్ వేయించి అమ్మాయితో ఇప్పుడు ఏం చెప్పాను ఆ మాటలు కట్టుబడి ఉంది. అందుకనే ఆ విషయాలు తర్వాత చెప్తా. మళ్ళీ ఈ అమ్మాయితో ఆగిపోయింది. హీరోయిన్ అమ్మ, తల్లి, చెల్లి అనే మాటలు పోయినాయి, అది ఇది అనే మాటలు వచ్చాయి. అది ఇది అని ఇవాళ ఏ హీరోయిన్ అది అంటారు తప్పితే ఆవిడ, ఆమె అంటున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడారు, వెనకాలకి వెళ్ళకనే అదే ఇట్లా మాట్లాడే స్థితికి హీరోయిన్లు దిగజారంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళను మనం ఎక్స్పోజ్ చేస్తున్నది. హీరోయినే సమాజంలో ఉన్నాయి. సమాజంలో మనం ఏంటి, హీరోయిన్ అంటే ఏంటి, సమాజంలో సంస్కారవంతమైన ఇది. వ్యాంప్ అంటే ఏంటి, సమాజంలో ఉన్న అదర్ క్యారెక్టర్స్ ఉన్నారు, ఆడవాళ్ళలో ఉన్నారు కదా. అలాగే మొగాళ్ళలో హీరో, విలను ఈ మనం ప్రతిబింబిస్తున్నాం సమాజంలో. ఈ ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ వ్యాంపు వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళని ఎలాగ ప్రతిబింబిస్తున్నామో ఈ సంసారపక్షమైన అలాగే ప్రతిబింబించాలి. వీళ్ళకి కూడా వ్యాంపు కలరింగ్ ఎందుకు ఇవ్వటము, అది మనం చేస్తున్న పొరపాటు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.